హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రోడ్ సైడ్ బండి స్టైల్ మసాలా వడ. ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా తోటకూరతో మసాలా వడ చేసి పెట్టేస్తే 1కి 10 లాగించేస్తారండి. తయారీ విధానం కూడా చాలా తేలిక. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఎంతో అద్భుతంగా ఉంటాయి. తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా పచ్చి శనగపప్పుని తీసుకొని బాగా శుభ్రం చేసి ఒక 5-6 గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఒక 2-3 చెంచాలు పక్కన పెట్టేసుకొని మిగతాది మొత్తం బరకగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చీలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా తరుక్కోవాలి. ఒక 3 చిన్న తోటకూర కట్టలను కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుందండి. తర్వాత ఇందులో ఒక పావు చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచాడు ధనియాల పొడి, పావు చెంచాడు గరం మసాలాని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నింటినీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కాసింత నూనె పూసి ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ షేప్లో నొక్కుకోవాలి. ఇలా వడల్లాగా ఒత్తేసుకొని వేడి నూనెలో వేసేసుకొని బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్పై పెట్టేసుకొని బంగారు రంగు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. అప్పుడే లోపల పిండి కూడా బాగా ఉడికిపోతుంది, బయట కూడా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వడల రుచి చాలా అమోఘంగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా వేగిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా పిండి కూడా వేసేసుకుందాం. ఇలా అన్నింటినీ బంగారు రంగు వచ్చే వరకు చక్కగా వేయించేసేసుకోవాలి. కరకరలాడుతూ భలే వచ్చాయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వీటిని ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని టొమాటో కెచప్తో కానీ లేక డైరెక్ట్గా కానీ తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్కి స్నాక్ లాగా పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పుడు రుచి చూసి చెప్తాను. ఇలా క్రిస్పీ మసాలా వడని తీసుకొని టొమాటో కెచప్లో నంచుకొని తింటే చాలా అమోఘంగా ఉంటుంది. సూపర్గా వచ్చిందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.